అందరికీ శుభోదయం. నేను మీ అనుపమ. గుడికి వెళ్ళేటప్పుడు ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. నేను చెప్పేటటువంటి ఇప్పుడు 5 విషయాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళేటప్పుడు మొదటిది ఏంటంటే, ధ్వజస్తంభం నీడను అస్సలు తొక్కకండి. పొరపాటున కూడా తొక్కకండి. ఒకవేళ తొక్కితే క్షమాపణ మంత్రాన్ని జపించండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమయ దాసోయమితి మత్వా క్షమస్వ పరమేశ్వరి లేదా పరమేశ్వర అనేటటువంటి క్షమాపణ మంత్రాన్ని జపించండి. గుడిలో ఉండేటటువంటి మొత్తం శక్తి కూడా ఈ ధ్వజస్తంభంలో దాగి ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం నీడను అస్సలు తొక్కకండి. రెండవది, భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థించకూడదు. మీరు మీ వినతి, మీ కోరిక ఏదైతే ఉంటుందో మీరు చెప్పాల్సిన మాట నేరుగా స్వామికి చెప్పండి. ఇది రెండవ విషయం. మూడవ విషయం వచ్చేసి, స్వామికి ఎదురుగా నుంచోకూడదు. ఒకవేళ శివాలయంకి వెళ్ళినట్లయితే శివుడికి మధ్యలో నుంచోకూడదు. అయితే ఎడం వైపు గాని కుడివైపు గాని నుంచొని మీ అభ్యర్థన, కోరిక ఏదైతే ఉంటుందో అది భగవంతునికి నివేదించండి. మీ కోరిక తప్పకుండా భగవంతుడు తిరస్కరించడు, అంగీకరిస్తాడు. కాబట్టి కుడివైపు కానీ ఎడం వైపు కానీ నుంచుని మీ అభ్యర్థనను ప్రార్థన చేస్తూ ఉండండి. మీ కోరిక తీరాలని కోరుకుందాం. ఇంకొకటి, పక్కకు నుంచోనే ప్రార్థించాలి ఎప్పుడు కూడా. ఇంకొక విషయం ఏమిటి అంటే గర్భగుడి ఆ స్థానంలో పడుకోవడం కానీ మోకాళ్ళ మీద కూర్చోవడం కానీ చేయకండి. చేస్తే సాష్టాంగ నమస్కారం చేయండి, దండం పెట్టుకోండి, అలాగే నమస్కారం చేయండి. కానీ మోకాళ్ళ మీద కూర్చోవడము, అక్కడే పడుకోవడం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అలాగే నేల మీద పడిన పువ్వులను స్వామికి, అమ్మవారికి నివేదించకండి. నేల మీద పడినవి స్వామి సేవకు వినియోగించకండి. నేల మీద పడినటువంటి పువ్వులను వట్టి చేతులతోటి గుడికి వెళ్ళకండి. ఈ 5 విషయాలు బాగా గుర్తుంచుకోండి. ధ్వజస్తంభం నీడను తొక్కకండి ఎట్టి పరిస్థితుల్లో. రెండవది, దైవ దర్శనం చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గుడి ప్రాంగణంలో అడుగు పెట్టేటప్పుడు కళ్ళు మూసుకొని అలా ప్రార్థించకూడదు. నేరుగా ఐ టు ఐ కాంటాక్ట్ అంటారు చూడండి. మన దృష్టి భగవంతుని మీద దృష్టి పెడితే అది ఆ కోరిక త్వరితగతిన తీరుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కుడి లేదా ఎడమ వైపుకు తిరిగి దండం పెట్టుకోండి. మధ్యలో శివాలయం వెళ్తున్నప్పుడు నందీశ్వరుడికి, శివుడికి, స్వామికి అడ్డు రాకూడదు. అలా ఉంటే స్వామికి నచ్చదట. మరి అలాంటి విషయాలు చేయకండి. ఏ గుడికి వెళ్ళినా పక్కకు నుంచోండి. దండం పెట్టుకోవడం కానీ, ప్రార్థించడం కానీ, సేవ చేయడం కానీ చేస్తూ ఉండండి. ఇంకొకటి, కింద పడిన పువ్వులను సేవకు, స్వామి సేవకు కానీ అమ్మవారి సేవకు కానీ అస్సలు వినియోగించకండి. అలా చేయకండి ఎప్పుడూ కూడా. అలాగే ఒకసారి ఉపయోగించినటువంటి వత్తిని ఇంకొకసారి మరలా తిరిగి అదే వత్తిని వెలిగించకండి. అలాగే గుడి ప్రాంగణంలో, గర్భగుడిలో ముఖ్యంగా పడుకోవడం ఇటువంటివి చేయకండి. అయితే పూర్తి సాష్టాంగ నమస్కారం చేయండి. మగవారైతే దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి. గర్భగుడిలో ఇటువంటివి చేయకండి. ఈ 5 విషయాల్ని పాటిస్తే చాలా బాగుంటుంది. మరికొన్ని విషయాలతో మరలా వచ్చే వీడియోలో కలుసుకుందాం. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.